మార్నింగ్ లేచి హాట్ వాటర్ తాగితే వెయిట్ లాస్ అవుతారు, డైటింగ్ చేస్తే వెయిట్ లాస్ అవుతారు, ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ లాస్ అవుతారు అని చాలా వింటాము. కానీ ఏం ఫుడ్ తినాలి, ఎలా తినాలి ఎవ్వరికీ తెలీదు. సో ఒక్క రెసిపీ చెప్తాను డైట్‌కి, అది కూడా రాగి జావతో. మంచిగా చూసేయండి, నేర్చేసుకోండి, పాటించేయండి. ఇలాంటి ఒక మంచి గంజి పెట్టుకొని, ఆయిల్ పోసుకొని, జీలకర్ర వేసుకొని, ఉల్లిగడ్డ, కొంచెం పచ్చిమిర్చి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. కొన్ని వెజిటబుల్స్ అంటే మనం ఇది తిన్న తర్వాత మళ్ళీ తట్టడి అన్నం తినకూడదు. ఇది తిని అంటే ఇది తాగి అంతే ఉండిపోవాలి. సో మనకి ఎంత సరిపోతుందో అన్ని వెజిటబుల్స్, క్యారెట్, బీట్రూట్, బీన్స్ ఏవైనా వేసుకోవచ్చు. అంటే పలావ్ వండుకునేటప్పుడు వేసుకుంటాం కదా! ఆ టైప్ ఆఫ్ ఏ వెజిటబుల్స్ వేసుకున్నా పర్లేదు. అలా వేసుకొని కొంచెం సాల్ట్ ఏసుకొని, నీళ్ళు పోసుకొని బాగా మరిగిన తర్వాత ఒక గ్లాస్‌లో ఇట్లా రాగి మాల్ట్ తీసుకొని, అంటే రాగి పౌడర్, రాగి పిండి పౌడర్ ఉంటది కదా! అది తీసుకొని వాటర్ పోసి ఇట్లా చేసుకోవాలి. అంటే ఉండలు కట్టకూడదు కదా! అందుకని ముందుగా ఇట్లా చేసిన తర్వాత దీన్ని మనం అందులో కలుపుకోవాలి. ఇది ఎంత మంచి రెసిపీ అంటే నిజంగా చెప్తున్నా. ఇది తాగేసి ఉంటే అసలు మళ్ళీ ఆకలి కూడా అవ్వదు. ఎక్కువ నైట్ టైమ్‌లో తీసుకోవడానికి లేదా మార్నింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇట్లా రాగి మాల్ట్ కలుపుకున్నాం కదా! అది అందులో పోసి ఇంకా కొంచెం సరిపడా ఉప్పేసుకొని క్లోజ్ చేసుకున్న తర్వాత లిడ్ తీసి చూస్తే అసలు చూడండి ఎంత మంచిగా ఉందో. ఇది తాగడం మాత్రమే కాదు, ఆ వెజిటబుల్స్ ఉంటాయి కదా! అవి నములుతుంటే చాలా టేస్ట్ ఉంటాయి. నైట్ పూట రైస్ తినలేకపోతున్నాం, రైస్ తింటే వెయిట్ పెరుగుతుంది, లేదంటే షుగర్ పెరుగుతుంది అనుకునే వాళ్ళు ఇది చక్కగా చేసుకొని తాగి చూడండి. నైట్ ఇంక ఇది తాగేసి ఇందులో ఉన్న వెజిటబుల్స్ తినేసి ఇంక పడుకోవడమే. మళ్ళీ ఇది తాగిన తర్వాత ఆకలేస్తుంది కదా అని అన్నం తినకండి. పడుకునేటప్పుడు ఫుల్‌గా వాటర్ తాగి పడుకోండి. ఇంకా ఆకలి కూడా అవ్వదు. మీ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్‌లో ఉంటాయి. నేను ఈ మార్చ్ ఫస్ట్ నుండి గట్టిగా డైట్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు డైట్ వీడియోస్ కావాలన్నా, డైట్ చేసేటప్పుడు తినే ఫుడ్ వీడియోస్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.